ఈ నక్షత్రం మిథున రాశికి సంబంధించినది కాబట్టి మిథున రాశి వారికి 2025 సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 3, అవమానం కూడా 3 వీరికి 2025 సంవత్సరం జనవరి నుండి మార్చ్ వరకు కెరీర్ మారే విషయంలో చాలా మంచి అవకాశాలు ఉంటాయి. అంటే ఉద్యోగ ప్రయత్నాల విషయంలో కావచ్చు, ఉద్యోగ మార్పు విషయంలో కావచ్చు అనుకూలంగా ఉంటుంది. సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు ప్రయాణించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఆరుద్ర నక్షత్ర జాతకులు. ఎందుకంటే శారీరక గాయాలయ్యే అవకాశాలు కానీ లేదా వస్తువులను పోగొట్టుకునే అవకాశాలు కానీ ఉన్నాయి. అయితే ఈ సంవత్సరంలో జీవిత భాగస్వామి దృష్ట్యా మంచి యోగంగా చెప్పవచ్చు. అంటే పెళ్ళైన వారికి వారి జీవిత భాగస్వామితో సంబంధం విషయంలో కావచ్చు, పెళ్లి కాని వారికి జీవిత భాగస్వామిని వెతుక్కునే విషయంలో కావచ్చు మంచి యోగంగా చెప్పవచ్చండి. 2025 సంవత్సరం మార్చ్ మాసం నుండి 2025 మే 14వ తారీఖు వరకు గురువు వృషభంలో సంచరిస్తాడు. మార్చ్ వరకు శని కుంభరాశిలో సంచరిస్తాడు. ఈ సంవత్సరంలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటేనండి, ఎవ్వరిని నమ్మవద్దు, ఎవ్వరి మీద ఆధారపడి ఏ పని కూడా చేయవద్దు. ఎందుకంటే మాటలు పడే అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరంలో మిథున రాశి వారిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బాగుంటుందండి. అంటే వారి మీద వారికి నమ్మకం ఉంటుంది. వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు. మీకు వచ్చు అనుకున్న పని విషయంలో, నేను చేయగలను అనుకున్న పని విషయంలో మాత్రం ఎవ్వరి మీద ఆధారపడవద్దు, ఎవ్వరిని నమ్మవద్దు. ఎక్కువగా మోసపోయే అవకాశాలు ఉంటాయని నేను చెప్పట్లేదండి. ఇప్పుడు ఒకరి సహాయం తీసుకుంటే భవిష్యత్తులో దాని కారణంగానే మాటలు పడవలసి వస్తుంది. కాబట్టి ఎవ్వరి మీద ఆధారపడవద్దు. అలాగే మీ పరిధిలో ఉన్న పనులను మాత్రమే చెయ్యండి. ఎవరైనా సహాయం అడిగితే చేయండి తప్ప ఎవ్వరూ అడగకుండా మీ అంతరగా మీరే మూడో వ్యక్తి విషయాలలో వేలు పెట్టవద్దు. వీలైనంత వరకు మే మాసం ముందు కొత్త వ్యవహారాలను చేపట్టకపోవటమే మంచిది. మే మాసం తర్వాత నుండి మాత్రం ఊహించని విధంగా కొన్ని సందర్భాలలో మీకు ఎప్పుడూ సహకరించని వారు కూడా సహాయం చేసే అవకాశాలు ఉంటాయి. అలానే ఆరుద్ర నక్షత్ర జాతకులు ఈ సంవత్సరంలో ఒకవేళ ఉద్యోగం చేస్తున్నట్లయితే మీరు కష్టపడి చేసిన ప్రాజెక్టులు కానీ, వర్క్ కానీ, స్వయంగా మీరే మెయిల్ రాయటం కానీ, మీరే మీ పై అధికారికి అప్పచెప్పటం కానీ, నేను చేశాను అని ఒక మాట అనటం కానీ చెయ్యండి. ఎందుకంటే మీరు చేసిన దానికి వేరే వారు ప్రతిఫలం పొందాలి అనే ప్రయత్నాలు చేయవచ్చు. కాబట్టి ఆ విషయంలో, ఉద్యోగ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అంతే తప్ప వృత్తిరీత్యా గతకాలం కంటే చాలా బెటర్గా ఉంటుందండి. టెన్షన్ అనేది కాస్త తగ్గుతుంది. ప్రతి విషయంలోనూ మీ అంతర్గా మీరే నిర్ణయాలను తీసుకోండి. మే మాసం తర్వాత ఆరుద్ర నక్షత్ర జాతకులకు కొత్త కొత్త పరిచయాలు అవుతాయండి. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నవారితో ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతుంది. అది మీకు ఎంతగానో సహాయపడుతుంది. ఉద్యోగ విషయాలు బాగుంటాయండి. శని సంచారం బాగున్న కారణంగా సంవత్సరం ఆరంభం నుండి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. అయితే మే మాసం తర్వాత ఇంకా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్ వంటి ప్రయత్నాలు అనేవి లాభిస్తాయండి. అదే రీతిగా స్థానచలన ప్రయత్నాలలో కూడా విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. అనుకూలతలు సూచిస్తున్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో కూడా అనుకూలంగానే ఉంటుందండి. అధికారుల యొక్క సహాయ సహకారాలు అనేవి పొందుతారు. భోజన విషయంలో, వస్త్రం విషయంలో, నిద్ర విషయంలో పూర్తిగా ఆస్వాదిస్తారు. అయితే ప్రతి విషయంలోనూ భయపడటం కానీ, చికాకు పడటం వంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే శని భగవానుడు దశమ స్థానంలో, 10వ స్థానంలో ఉండటం వల్ల పని ఒత్తిడి కాస్త పెరిగినట్లుగా మీకు అనిపించినా గురువు బాగున్నాడు కాబట్టి అన్నిటినీ కూడా దాటవేయగలుగుతారు. కుటుంబ విషయాలు చూసినట్లయితే పెద్దల యొక్క ఆరోగ్యం అనేది బాగుపడుతుందండి, మెరుగుపడుతుంది. పిల్లల అభివృద్ధికి సంబంధించిన వార్తలను కూడా వింటూ ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుందండి. గత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
ధనధాన్య వృద్ధి ఉంటుందండి. రైతన్నలకు కూడా అనుకూలంగానే ఉంటుంది. ఈ సంవత్సరంలో మీకు వచ్చే పంట దిగుబడి అనేది ఆనందానికి కారణమవుతుంది. ఆరుద్ర నక్షత్ర జాతకులు ఈ సంవత్సరంలో మీరు ఆచరిస్తున్న ఆచారానికి సంబంధించిన కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు. బంధువుల యొక్క సహాయ సహకారాలు అనేవి లభిస్తాయండి. మే మాసం నుండి అనుకూలతలు అనేవి పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగే కాలంగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం ఆదాయం బాగుంటుందండి. వ్యయం అనేది అంటే ఖర్చులు అనేవి తక్కువగా ఉంటాయండి. ఆలోచించి ఖర్చు పెడతారు. అయితే ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరంలో శారీరక ఆరోగ్యం బాగుంటుంది, కానీ వృత్తి వ్యాపారాల విషయంలో పని భారం అనేది కాస్త పెరుగుతుంది. అయినప్పటికీ మీరు చేసే పని వృత్తి వ్యాపారాల విషయంలో మీ వృద్ధికి కారణం అవుతుంది. పాత రుణాలను తీరుస్తారు. అవసరానికి కావలసిన కొత్త రుణాలను పొందటంలో కూడా మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలి అంటే ఆరుద్ర నక్షత్ర జాతకులు ఈ సంవత్సరంలో చేసిన శ్రమకు తగిన ప్రతిఫలం అనేది లభిస్తుంది. ఆర్థిక లాభాలు ఉండబోతున్నాయి. ఈ సంవత్సరంలోని ద్వితీయార్థంలో విదేశీ ప్రయాణాల పట్ల మీ కోరిక అనేది బలంగా ఉంటుందండి. అంటే విదేశాలకు వెళ్ళాలి అనుకోవటం కానీ, విదేశాలలో ఉన్నవారు తిరిగి స్వదేశానికి రావాలి అనుకోవటం కానీ చేస్తారు. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారికి విదేశాలలో చదువుకోవాలి అన్న ఆశ ఉన్నా, విదేశాల్లో ఉద్యోగ వ్యాపారాలు చేయాలి అన్న కోరిక ఉన్నా, ఈ సంవత్సరంలో కొద్ది కష్టం మీద నెరవేరే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే 2025 సంవత్సరం అనేది భౌతిక పరంగా అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. గర్భిణీ స్త్రీల విషయంలో శుభ పరిణామాలే గోచరిస్తున్నాయండి. చక్కటి ఆరోగ్య స్థితి ఉంటుంది. అయితే పని భారం కాస్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పని భారాన్ని తగ్గించుకోవటానికి, రిలాక్స్ అవ్వటానికి కుటుంబ సభ్యులతో కొంత సమయాన్ని వెచ్చించండి. షేర్ మార్కెట్లలో కానీ, స్టాక్ మార్కెట్లలో కానీ ఇలాంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టడానికి లాభదాయకమైన కాలంగా చెప్పవచ్చు. విద్యా విషయంగా విదేశాలు వెళ్లే వారికి లాభాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి. కోర్టు వ్యవహారాలకు సంబంధించిన పనులలో ఆలస్యం అనేది ఉంటుంది. విజయం తథ్యం అయినప్పటికీ కూడా డిలేస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఎక్కువగా శ్రమ చేయవలసి వస్తుంది. గతం నుండి కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్న వారు ఈ సంవత్సరంలో కొద్దిగా ఎక్కువగా తిరగవలసి వస్తుంది, కానీ విజయం మీదే అవుతుంది. అలానే స్థిరాస్తి అమ్మే విషయంలోనూ, కొనుగోలు చేసే విషయంలో ఆలస్యం అయితే చోటు చేసుకుంటుంది. విద్యార్థులు చదువు విషయం పైన కనుక వారి దృష్టి స్థిరంగా ఉంచినట్లయితే గురుబలం వల్ల మంచి విజయాలను అందుకుంటారు. రైతుల విషయంలో అంతా శుభప్రదంగానే ఉందండి. మంచి సూచనలు, సలహాలు అందుకుని లాభాలను పొందుతారు. ఆరుద్ర నక్షత్రంలో జన్మించి ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో వారికైతే సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఒకవేళ ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారికి ఈ సంవత్సరంలో మనసులో భయభ్రాంతులు ఎక్కువైనా, లేదా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కాస్త తక్కువగా ఉన్నా, మీ పైన చెడు దృష్టి ఎక్కువగా ఉన్నట్లుగా అనుమానిస్తున్నట్లయితే మీ జాతక రుద్రాక్షను ధరించండి. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు అందరూ అష్టముఖి రుద్రాక్షను ధరించవచ్చండి. ఒకవేళ మీరు జన్మించిన పాదం అనేది మీకు కరెక్ట్ గా తెలిసినట్లయితే 1వ పాదంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను, 2వ పాదంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్షను అంటే 7 ముఖాలు కల రుద్రాక్షను, 3వ పాదంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్షను, 4వ పాదంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను 5 ముఖాలు కల రుద్రాక్షను ధరించవచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే ఆరుద్ర నక్షత్ర జాతకులు కాలభైరవాష్టకాన్ని వినటం కానీ, పఠించటం కానీ చేయండి. అలానే శివాలయంలో ఓం శ్రీమాత్రే నమః, ఓం నమశివాయ అనుకుంటూ శివాలయం చుట్టూ ప్రదోష కాలంలో 11 ప్రదక్షిణాలు చేయండి.